హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకుందామండి. ఈ మామిడికాయ తురుము పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ మామిడికాయ వక్కలతోనే కాకుండా ఇలా తురిమి కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. నేనైతే 2 చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. పచ్చడి మామిడికాయలండి. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. వీటిని కడిగి, తుడిచి ఆరబెట్టేసుకున్నానండి నేను. అలా ఆరబెట్టుకుంటేనే పచ్చడనేది పాడవకుండా ఉంటుంది. పూర్తిగా ఆరిన తర్వాతే మనము చెక్కు తీసేసుకోవాలండి. ఇప్పుడు 2 మామిడికాయలది అలా చెక్కు మొత్తం తీసేసుకోండి. చూడండి ఇలా చెక్కు మొత్తం తీసేసానండి 2 మామిడికాయలది గూడా. ఇలా ఓన్లీ పొట్టు మాత్రమే చెక్కు తీస్తే సరిపోతుందండి. మొత్తం పై చెక్కు మొత్తం తీసేయనవసరం లేదు. చూడండి ఇప్పుడు మనం తురిమేది తీసేసుకుందామండి. ఇలా పెద్దగా హోల్స్ ఉన్న దాంతో గాకుండా, మన చిన్న హోల్స్ ఉన్నాయి గదండీ! దాంతో తురుముకోవాలి. అప్పుడే మనకు మంచిగా తురుముతుంది. చట్నీలో చిన్నగా తురిమింది అలా బాగా కలిసిపోతుందండి చట్నీలో. ఇప్పుడు ఆ చిన్న దాంతోటి మనం 2 మామిడికాయలు గూడా తురుముకుందామండి. అలా ఒకదాంతో ఒకటి తీసి తురుముకోవాలండి మొత్తము చేత్తోనే. చూడండి నేను మామిడికాయలు మొత్తము 2 మామిడికాయలు తురుముకున్నానండి. నాకు ఇంతొచ్చింది. దీన్ని ఒక బౌల్ తీసుకొని దాంతో మనం కొలుచుకుందాము. ఒక బౌల్‌లో వేసేయండి మొత్తం. ఏదైనా కప్ అయినా పర్లేదు, బౌల్ అయినా పర్లేదండి. దేనితో ఒక దాంతో తీసేసుకోండి సరిపోతుంది మనకు. మళ్ళీ మనం కారం, ఉప్పు కరెక్ట్‌గా సరిపోతాయండి ఇలా కొలిస్తే. అందుకని ఇలా కొలిచి తీసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఇలా కొలిచి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి తురుమంతా. నేను తురుముకున్న ఈ 2 మామిడికాయలు నాకు 2 కప్పుల వరకు అయిందండి ఈ తురుము. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్‌లోకి వేసేసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకోండి. మెంతులు కొంచెం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోండి. ఆవాలనేవి తొందరలోనే చిటపటలాడతాయండి. వేయగానే ఒక నిమిషం పాటు ఉంచేసి దించేసేయండి. వీటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు 2 కప్పుల మామిడికాయ తురుము ఉంది కదండీ! దానికి తగ్గట్టుగా ఒక కప్పు వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి పోపులోనే. ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఒక 7, 8 వరకు చుంచి ఇలా వేసేసుకోండి గింజలతో సహా. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలండి వేసేయండి దీంట్లోనే పోపులోనే. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకోండి. లేకుంటే మాడిపోతాయి. పోపంతా మాడిపోతుంది. అలాగే గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఒక చిటికెడంతా ఇంగువ గూడా వేసేయండి. ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు రెమ్మలు గూడా వేసేయండి ఇందులోనే. గ్యాస్ అనేది ఆఫ్ చేసి పెట్టేసుకోండి. లేదంటే మన కరివేపాకు గూడా మాడిపోతుంది. మనం గ్యాస్ ఆన్ చేసుకుంటే చూడండి. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేటట్టు మనము కలిపేసుకోండి. ఆయిల్‌లోనే క్రిస్పీగా అయిపోతుంది మన వేడి ఆయిల్‌కి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. మనం మిక్సీ జార్‌లోకి మెంతులు, ఆవాలు తీసేసుకున్నాం గదండీ! పూర్తిగా చల్లారిపోయాయి అవి. ఇప్పుడు మనం మిక్సీ పౌడర్ చేసుకుందాం దాన్ని. ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ చూడండి పూర్తిగా చల్లారిపోయింది నాకు ఆయిల్ అయితే. ఇప్పుడు దీంట్లోనే మనము మామిడికాయ తురుము ఉంది గదండీ! ఫస్ట్ మామిడికాయ తురుము వేసేయండి మొత్తము. కొలిచేసి పెట్టేసుకున్నాం గదా! మనం మామిడికాయ తురుము అనేది. అలాగే దీంట్లో మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టేసుకున్నాం గదండీ! మెంతులు, ఆవాలు అది గూడా ఇందులో వేసేయండి. అలాగే 2 కప్పుల మామిడికాయ తురుముకు ముప్పావు కప్పు వరకు కారం వేసేసుకోండి. అలాగే పావు కప్పు వరకు సాల్ట్ వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి స్పూన్‌తోనే. లేదంటే తడి లేకుండా చూసుకొని చేయితోనే కలిపేసుకోవచ్చండి మొత్తము. నేనైతే స్పూన్‌తోనే కలిపేసుకుంటున్నాను. పచ్చడకు ఎప్పుడు గాని నువ్వుల నూనె గాని, పల్లి నూనె గాని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి ఆయిల్‌తో చేస్తేనే పచ్చడనేది చాలా టేస్టీగా వస్తుంది. మసాలాలన్నీ కలిసేలా కారం, ఉప్పు అన్నీ కలిసేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. అప్పుడే మామిడికాయ తురుముకనేది బాగా పడుతుంది మనకు. పచ్చడకు ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పచ్చడనేది. పిల్లలకి గూడా నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి. కంపల్సరీ నెయ్యి వేసుకొని తింటారు పిల్లలైతే.
అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూసేదుంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.